మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికి పని ఉంటే హ్యాపీగా ఉంటాం. పని లేకపోతే అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవేడేస్ మీరు చూస్తున్నారా దిశ, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మౌనములు కూర్చోండి, మీకు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దిశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తూనే ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాల, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం. అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్లో వెనకాల పెడుతున్నాం. ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్కి కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్న దేశ ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ ఏదో న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లేదు దిశ. స్కిల్ అంతా కూడా చేస్తాం. అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఏఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నిన్ను కూడా మాట్లాడాను. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పని చేస్తా, మీకు అవసరం కూడా పని చేయించుకుంటాను. ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు డ్రైవర్స్ కూడా 1 hour 2 hours పని చేసే పరిస్థితికి వచ్చారు దిశ. నువ్వు ఫోన్ చేస్తే నేను మొన్న చూశాను ఈ వరదల్లో ఒక తిరుగుతా ఉంటే ఒక అతను అడిగి ఏం పని చేస్తావు అని అడిగా. నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. ఎక్కడ నీ షాప్ అన్నా, నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా. అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్ని, నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను, నెలకు నాకు ఒక 30,000 వస్తుంది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పని చేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడేస్తుంది, నేను అడిగితే డోన్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో, ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది ఆ అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు, మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు వాళ్ళ బంధువు ఒక అబ్బాయి, ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. యువర్ రైట్, అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్. నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి. నేను ఒక పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా, రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా. ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో చేద్దాం.
ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడాను, ఒక 10 మందిని. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దీనిపైన. వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక 10 లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు. మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని పిలిపించి నేను మాట్లాడిన తర్వాత టైర్ 2 సిటీస్కి రమ్మను వస్తామని ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేదానికి సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లు ఉండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ 150 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చోటి చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి. ఎంతో పైన కంప్యూటర్లో కూర్చో పని చేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పని చేయడం, 20 రోజులు ఇక్కడ పని చేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే అక్కడ చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ అని ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పని చేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వీళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది, రెండోది బ్లూ కాలర్. మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష